హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు రమారెడ్డి లైఫ్ స్టైల్. నా ఛానల్ని కనుక మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒక్కసారి వెళ్ళి చూడండి. మీ అందరికీ యూజ్ అవుతుంది, చాలా బాగా చేశాను అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఏ వీడియో నచ్చినట్లయితే ఆ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళకి షేర్ చేయండి. ఈరోజు నా వీడియో ఏంటంటే అండి, నేను జ్యువెలరీ షాపు వెళ్ళాను అనమాట. అది సిల్వర్ జ్యువెలరీ, దాంట్లో విక్టోరియన్ జ్యువెలరీ కూడా ఉందండి. ఎంత బాగున్నాయో అండి, అంటే ప్రతిదీ కూడా యూనిక్గా, వాటి షైనింగ్ కానీ, దాని పాలిష్ కానీ, వాటికి హ్యాంగ్ చేస్తారు కదా ఆ పర్ల్స్ కానీ, ఆ రూబీస్ కానీ చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి. వాటిల్లో వాడిన కుందన్స్ ఉంటాయి కదా, కుందన్స్ కూడా సేమ్ గోల్డ్కి ఎలా వాడతారో అలాంటివే వాడారనమాట. అంటే మనకు తెలిసిపోయిద్ది. యాక్చువల్లీ మీరు ఎప్పుడైనా గమనించండి, మనము గోల్డ్వా లేకపోతే రోల్డ్ గోల్డ్వా అనేది ఎలా కనిపెడతాం? మామూలుగా మనము వాటి కింద ఉండే పర్ల్స్ని బట్టి, హ్యాంగింగ్స్ని బట్టి మనం కనిపెడతాం కదా. అట్లాగే అనమాట వీటికైతే సేమ్ అండి, సేమ్ గోల్డ్కి ఎలా వాడతారో అలాగే వాడారనమాట. అంటే నేను ఎందుకు అంత పర్టికులర్గా అంటే అంత నీట్గా గమనించాను అనమాట. ఇప్పుడు రైస్ పర్ల్స్ ఉన్నాయి కదా, అవైతే అండి నీట్గా అంటే నీట్గా ఉన్నాయి. మీకు కూడా చూసినప్పుడు మీకు ఒకసారి అనిపిస్తుందని నేను అనుకుంటున్నా. ఒకసారి మనం చూస్తే మనకు తెలిసిపోయిద్ది అనుకుంటా. మామూలుగా రోల్డ్ గోల్డ్ కొనే వాళ్ళకి, గోల్డ్ కొనే వాళ్ళకి కొంచెం అర్థమైపోతుంది అని నాకు అనిపించింది. అంటే నాకైతే అర్థమైందండి. వాటిది ఫినిషింగ్ కానీ, వాటి నీట్నెస్ కానీ కొన్నిటికి ఉంటాయన్నమాట. దీంట్లో ఏంటంటే, అంటే అన్ని షాప్స్లో ప్లస్ మైనస్ ఉన్నట్టే వీటిల్లో కూడా కొన్ని చాలా అంటే చాలా బాగున్నాయండి. మొత్తం అని కాదు కానీ చాలా బాగున్నాయి. కొన్ని అయితే మనం కొనుక్కోవచ్చు అని నాకు అనిపించింది. మీరు మామూలుగా కొనుక్కోవాలి అనుకున్నా కానీ ఇప్పుడు గోల్డ్, సిల్వరు, మామూలుగా రోల్డ్ గోల్డ్ కూడా 4000, 5000 వరకు అయితే వస్తున్నాయి ఈ విక్టోరియన్ జ్యువెలరీస్. మీరు ఎప్పుడైనా చూడండి, మామూలుగా 1 గ్రామ్ గోల్డ్ వాటిలోనే విక్టోరియన్ జ్యువెలరీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఆ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం ఒక్కసారి ఏంటంటే ఇంకా వాటికి పెట్టినప్పుడు ఒక్కసారి వచ్చి ఇక్కడ ఒకసారి చూడండి. వీటిని చూసినప్పుడు కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది అంటే అండి, వీళ్ళ నీట్నెస్ వర్క్ చూసినప్పుడు చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట మనకి. ప్లస్ వాటి పైన ఉండే షైనింగ్ ఉంది కదా, అది కూడా చాలా బాగుందండి. ఆ షైనింగ్ కూడా వాటికి వాడినవి కుందన్స్ కానీ, మనకు మామూలుగా స్టోన్స్ కానీ, రూబీస్ కానీ, ఎంబరాల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా అండి. వాటి వల్ల కూడా మనకు యాక్చువల్ ఏంటంటే ఆ మెరుపు కానీ, ఆ నీట్నెస్ కానీ వస్తుందన్నమాట. కొన్ని ఏమంటే మనము ఇప్పుడు ఉన్నాయి అనుకోండి, మనం సౌసీ పర్ల్స్ పెట్టించిన చోకర్ ఒకలాంటి లుక్ వస్తుంది, నార్మల్ పర్ల్స్ నేను ఎక్కువ వేసుకోను దాచిపెట్టే వాటికి ఎందుకు అని కొన్నిసార్లు అనుకుంటాము. అది కామన్గా అందరం అనుకుంటాం అన్నమాట. దాని ఫినిషింగు, దీని ఫినిషింగ్ మీరు ఒక్కసారి గమనించండి. అవి ఎలా మనకు అలా అనిపిస్తాయో అలాగే అనమాట ఇవి కూడా అనమాట. వీటి ఫినిషింగ్ కానీ, వాటి లుక్ కానీ అలాగే ఉంది. ఈ పర్పుల్ కలర్ది చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. దీనికి వాళ్ళు ఏంటంటే దానికి ఏం వేసుకోవాలనేది కూడా చోకర్స్ కూడా కొన్ని సెట్ చేశారనమాట. మనం కావాలి అనుకుంటే కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు చాలా ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ ఉంది. ఇందులో చూసుకోవడానికి కూడా మనకు ఉంటుందన్నమాట. యాక్చువల్లీ సిల్వర్వి కూడా విక్టోరియన్ పాలిష్ ఉన్నాయి, గోల్డ్ పాలిష్లో ఉన్నాయి, డైమండ్స్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఒక్కసారి ఏంటంటే పెట్టుకొని చూసి ఓకే అనుకున్నప్పుడే మనం తీసుకుంటాము. ప్లస్ అది కాకపోయినా కానీ పెట్టుకొని చూడటానికి కూడా అండి ఎంత నిండుగా అనిపిస్తున్నాయి అండి ఇవి పెట్టుకున్నప్పుడు. మనకు ఫొటోస్ కూడా చాలా మంచిది ఇట్లా లుక్ వస్తుంది అనమాట. మనం ఏమన్నా శారీస్ ఇట్లాంటివి వీటికైతే అండి నాకు ఎప్పుడు అనిపిస్తుంది, మెహందీ ఫంక్షన్స్ కానీ అలాంటి ఫంక్షన్స్ ఉంటాయి కదా నైట్, చాలామంది ఇప్పుడు కాక్టైల్ ఫంక్షన్స్ అని, మెహందీ ఫంక్షన్స్ అని చేస్తూ ఉన్నారు కదా పిల్లలకి, హల్దీ అని చెప్పేసి. అలా చేసిన వాటికి కూడా ఇది ఒకటి మనం కొనుక్కున్నాం అనుకోండి చాలా బాగుంటుంది. ప్లస్ ధోతీ ఫంక్షన్స్కి కూడా మనం అబ్బాయిలకు కూడా వీటిని వాడవచ్చు. ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారండి ఇలాంటివి. అయితే పర్ల్స్ వచ్చేసి ఇలా వచ్చిన లాకెట్స్ మోడల్స్లో వచ్చిన వాటిని అయితే అబ్బాయిలు కూడా వాడుతున్నారు. కాబట్టి పెద్ద మనము ఒకటి తీసుకున్నాం అనుకోండి, ఇంట్లో అందరము చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఏమన్నా ఫంక్షన్స్కి మన దగ్గర వాళ్ళు అయినప్పుడు కూడా మన పిల్లలకు కూడా, అబ్బాయిలకు కూడా వాడడానికి కూడా యూజ్ అవుతుంది కదా. అంటే ఒకటి కొనుక్కోవాలి అని నాకు అనిపించింది అనమాట. మనము అన్ని రకాలవి
ఒకటి వాడాలి. అంటే ఒకటన్నా సరే మనం ఇప్పుడు సిల్వర్‌లో కొత్తగా వస్తుంది. కొత్తగా వచ్చినప్పుడు నాకేమనిపించిందంటే గోల్డ్ అనేది అందరి ఇంట్లో ఉంటుంది. ఇప్పుడు ఈ రాళ్ళకు వీటికి చాలా కాస్ట్ వేస్తారు యాక్చువల్ గోల్డ్ షాప్స్‌లో. ఒక్కసారి మీరు వాటిని బ్యాంక్‌లో కూడా మనకేం పెట్టుకోరండి. బ్యాంక్‌లో పెట్టుకోరు. మనం లాకర్‌లో అలా పెట్టి ఉంచే బదులు ఒకసారి ఇది కొనుక్కున్నాం అనుకోండి మనం రోల్డ్ గోల్డ్ కొంటాము. ఒక 4 కొనుక్కునే దగ్గర ఆపేసేసి ఇది ఒక్కటి కొనుక్కున్నాం అనుకోండి, రేపు అనే రోజు కూడా మనకు డబ్బులొస్తాయి. ఈ సిల్వర్ కాబట్టి వాళ్ళేంటంటే ఎంత కాస్ట్ సిల్వర్ కూడా రోజు పెరుగుతూనే ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లమ్ లేదు. మన డబ్బులు మనకొస్తాయి. వాళ్ళు ఏంటంటే 75%, 80% అయితే కంపల్సరీ ఇస్తారండి ఎవ్వరైనా. ఒకవేళ మనకు ఎక్కువే గానీ మరి దానికంటే తక్కువైతే ఎవ్వరు ఇవ్వరు. సరే మనం పెట్టామనుకో ఒక రూ. 100 పెట్టామనుకో రూ. 75 మనకొస్తున్నాయి కదా! సరే ఇన్ని రోజులు వేసుకున్నందుకు ₹25 చార్జెస్ కట్టామనుకోండి. నష్టమేం లేదు కదా! నేను అది అంటున్నా. మనం ఇది ఉట్టి పిచ్చి జ్యువెలరీస్ పెట్టామనుకోండి, అది అంటే ఏమి రావు. ఓకే కొనుక్కోవద్దా అది కూడా అది వేస్టా అనేసేసి అనట్లేదు. ఓకే కొనుక్కోవాలి అనుకున్నప్పుడు 4 ఆ సెట్లు కొనుక్కునే బదులు ఒక సెట్ ఇది కొనుక్కున్నాం అనుకోండి, కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది, బావుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఒకటన్నా మన దగ్గర ఇలాంటి సెట్ ఉండాలి అనేసేసి నాకు అనిపించింది. ఒకటన్నా కొనుక్కోవచ్చు కదా అనేసేసి ఆ ఉద్దేశంతోనే నేను యాక్చువల్లీ తీద్దాము బావుంటుంది అనేసేసి అనిపించింది నాకు. ఇవైతే ఒక్కొక్కటి అసలకి అబ్బా! అసలకి ఎలా చేశారో గానండి అసలకి. అంటే కాస్ట్ కూడా ఓకే అండి. మనము ఇప్పుడు 20,000 నుంచి అనుకుంటున్నా పెద్ద పెద్దవి హెవీ సెట్స్ అన్నీ వచ్చేసేసి 20,000 నుంచి ఉన్నాయన్నమాట. మీకు ఒకసారి నేను రేంజ్ చెప్తున్నాను అనమాట. పర్టికులర్‌గా దీని ఒక్కొక్క ప్రైస్ అయితే నేను అడగలేదండి. మీకు గోల్డ్‌వి అయితే అడిగాను కానీ విక్టోరియన్‌లో అయితే డైమండ్‌లో అయితే నేను కాస్ట్ అడగలేదు యాక్చువల్లీ. మేబీ ఇంకా ఇంతలో ఉంటుంది కదా అని చెప్పేసేసి నాకు అనిపించిందనమాట. ఇది మామూలుగా 20,000 అయితే మినిమమ్ అండి స్టార్టింగ్. కొంచెం ఒక హారం అంటే స్టార్టింగ్ వచ్చి 20,000 నుంచి ఉంటుంది. కానీ బావుందండి అసలకి. నాకైతే ఒకటి కొనుక్కోవాలని చాలా అంటే చాలా అనిపించిందనమాట. సరే తర్వాత చూద్దాంలే ఇంకెప్పుడన్నా మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము అన్న ఉద్దేశంతో వచ్చేసాను కానీ భలే అనిపించిందండి. ఇది నేను చేయించుకునే గోల్డ్ షాప్ అతన్ని కూడా అడిగితే కూడా అంతే అవుతుంది మేడం స్టోన్స్కి వాటికి అదంతా చేస్తే కూడా అంతే అవుతుంది అనిపించింది. నాకైతే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే ఈ సిల్వర్లో చేస్తున్నారు కదా ఇప్పుడు ఇది వచ్చింది కదా ఆ సిల్వర్ చేస్తే కూడా భలే ఉంటుంది అనిపించింది. ఏంటంటే జర్మన్ సిల్వర్ వచ్చింది కదా దాంట్లో కూడా మేబీ కొన్ని రోజులు అయ్యాక అవి కూడా చేసేస్తారేమో సిల్వర్లో చేసినట్లే అలా చేస్తారేమో అని నాకు అనిపిస్తుంది. కానీ చాలా అంటే చాలా అండి అలా అంటే వాళ్ళు యూనిక్నెస్కి ప్లస్ అదే మోడల్లో చేయడానికి పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు కదా. అంటే ఆ ఛార్జెస్ కూడా మేబీ దానికోసం కూడా కొన్ని ఛార్జెస్ వేసుకుంటారు వాళ్ళు వేసుకోరు అనట్లేదు కానీ బయట వాళ్ళతో పోలిస్తే ఈ షాప్లో ఛార్జెస్ తక్కువ ఉన్నాయి. కాస్ట్ కూడా తక్కువ ఉంది. అంటే బయట షాప్స్లో మీరు ఒక్కసారి వెళ్ళి ఒక 2-3 షాప్స్ తిరగండి కంపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాతే వీళ్ళు రమ్మంటున్నారు. ఇప్పుడు లలితా జ్యువెలరీస్ అతను ఎలా చెప్తున్నాడో సేమ్ అట్లాగే అనమాట. చూసుకోండి అందరికంటే తక్కువ కాస్ట్లోనే మేము ఇస్తున్నాము. మీకు మోడల్స్ కూడా మా దగ్గర ఉన్నన్ని మోడల్స్ మీకు ఎక్కడా ఉండవండి. మేము కన్ఫామ్గా చెప్తున్నాం. మీకు నచ్చే వరకు మేము చూపిస్తాము. ఇంత వాళ్ళు పర్టికులర్గా ఇన్నిసార్లు చెప్పారనమాట. మీరు చూసుకోండి అనేసి అంటున్నారు అంటే మేబీ మనం కంపేర్ చేసుకొని వచ్చామే అనుకోండి తెలుస్తుంది కదా మనకు కూడా. ఇప్పుడు షాపు ఇతనేం కొనేసుకోమని చెప్పేసి మనల్ని అనట్లా. ఎవరు కూడా మనం 2-3 షాప్స్ వెళ్ళి కంపేర్ చేసుకొని వచ్చి చూసామనుకోండి కొంచెం మనకు కూడా తెలుస్తుంది కదా. తెలిసిన తర్వాతే మనం కొనుక్కుందాం. మనకు ఎక్కడ మోడల్ నచ్చితే అక్కడ కొనుక్కుంటాం. కానీ ఏంటంటే మనం రేటు కూడా ఒక పాయింట్ కదా. ఏ విషయానికైనా సరే డబ్బుల దగ్గరే మనకు ఏ విషయమైనా ఆగుతుంది కదా. అందుకని చెప్పేసేసి ఒక్కసారి డబ్బులు చూసుకోవాలి మనము. ఎందుకంటే వీళ్ళు పర్టికులర్గా మా దగ్గరే రేట్ తక్కువ అంటున్నారు కాబట్టి నేను మోస్ట్లీ అంటే మీకు పేర్లు చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. 2-3 షాప్స్ అయితే నేను చూశానండి సిల్వర్వి. అంటే మంచివి అంటే మంచి సిల్వర్ షాప్సే చూశానమాట. యాక్చువల్లీ మనకు అడ్వర్టైజ్మెంట్లో వస్తూ ఉంటాయి కదా ఆ సిల్వర్ షాప్స్కే వెళ్ళి నేను చూశానమాట. ఎక్కువ పబ్లిసిటీ ఉంది కొంచెం చూస్తున్నారు కదా అన్నట్టు నేను ఆ ఉద్దేశంతో అక్కడికి వెళ్ళాను. చాలా అంటే చాలా కాస్ట్ అనిపించిందండి. నాకేమనిపించిందంటే ఇంకొంచెం ఒక 10,000 5,000 వేసేసుకున్నాం గోల్డ్ దన్నా వచ్చింది కదా రేపు అనే రోజు. అరే బాబు పోరా అన్నట్టు. అంటే రేపు అనే రోజు ఏదో దానికి అవసరానికి అది పని చేస్తుంది. ఈ సిల్వర్ది అని అంటే ఏమో తెలియదు నాకు అందుకని చెప్పేసి అనుకున్నా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమనిపించిందంటే అబ్బా పర్లేదులే ఏముంది కానీ 4 పిచ్చి సెట్లు కొనుక్కోవడం ఆపేసేసి ఇది కొనుక్కుందాం అట్లా అనిపించింది అనమాట నాకు. ఒకవేళ మీకందరికి కూడా నాకు తెలిసి అలాగే అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. మీరు ఒకసారి వెళ్ళండి
మీరు వెళ్ళి చూసిన తర్వాత కానీ మనం ఏదైనా డిసైడ్ చేయలేం కదా. ఇక్కడుండి అంటే నా ఒపీనియన్ ప్రకారం వెళ్ళండి అని నేను చెప్తూ ఉంటాను. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు నచ్చిందనుకో, అరే కరెక్టే చెప్పారు అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. కొంతమందికి ఏమనిపిస్తుంది, అరే మరి మేడం ఎక్కువ చెప్పేసేసింది ఈమె అనేసేసి మీకు అనిపించవచ్చు. అంటే ఎవరిది వాళ్ళకు ఉంటుంది కదా. నా ఒపీనియన్ ప్రకారం ఓకే మంచిదే, ఒకటన్నా మన జ్యువెలరీ బాక్స్లో ఒకటన్నా ఈ మోడల్ది ఉండాలి అని నాకు అనిపించింది. అంతే, నేను అందుకనే ఇంత పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. మీకు ఒకవేళ వీలయ్యి కొనుక్కోవాలి అనిపిస్తేనే కొనుక్కోండి, బలవంతంగా ఏం లేదు. అంటే మనం కూడా మన బడ్జెట్ను కూడా మనం చూసుకోవాలి కదండి. అన్నీ ఇప్పుడు మనం యూట్యూబ్లో కూడా మామూలు గోల్డ్ షాప్స్లో కూడా బోలెడు రకాలు వస్తాయి. మనకు నచ్చినవన్నీ కొనుక్కోవాలని అయితే అనిపిస్తుంది. చూడడంలో ఖర్చు ఏం లేదు కదా. ఇప్పుడు మనం చూసామనుకోండి, ఓకే ఈ మోడల్స్ వస్తున్నాయి సిల్వర్లో, ఈ మోడల్స్ దొరుకుతాయి అని చెప్పి ఒక ఐడియా వస్తుంది కదా. దానివల్ల ఏమైతే నష్టం లేదు. ఇప్పుడు మనం యూట్యూబ్లో ఉన్నాము, చూస్తూ ఉంటాము, ఓకే ఇందులో సిల్వర్లో ఈ మోడల్ ఉందా అని తెలుస్తుంది ఒకటి పర్టికులర్గా. ఇంకొక షాప్కి వెళ్ళినప్పుడు వీళ్ళు ఓకే ఈ రేంజ్లో ఉంది, ఇంకొకటి కూడా మీకు కూడా ఒకటి వస్తుంది కదా. ఇప్పుడు నేను ఇంకా బోల్డ్ చెప్పకుండా, సరే ఈ షాప్లో ఉందంట, ఒకసారి ఇది కూడా చూద్దాము, ఇక్కడ ఈ రేంజ్లో వస్తున్నాయంట, ఒకసారి వెళ్ళి అంటే మనం పేజెస్ వెతుకుతూ ఉన్నప్పుడు ఒక 4-5 కంపేర్ చేసుకోవడానికి ఉండాలి కదా. ఇప్పుడు గోల్డ్ షాప్లో అనుకోండి, మనం లలితాకి వెళ్తాం, ఖజానాకి వెళ్తాం, అట్లాగే ఇందులో కూడా అనమాట 4-5 షాపులకి ఒకసారి మీరు వెళ్ళి చూసుకోవడానికి ఉంటుంది. అందుకని మీరు వెళ్ళలేదు అనుకోండి, దగ్గరగా మీకు ఒకవేళ లేదు మేడం మాకు దూరం ఉందంటే ఒకసారి యూట్యూబ్లో చూడండి, నా ఛానల్లో ఇంత క్లియర్గా చూపిస్తున్నాను నేను. అందుకనే పర్టికులర్గా మీరు ఒకసారి వేరే షాప్కి వెళ్ళినప్పుడు వాళ్ళ మోడల్స్ వీళ్ళ మోడల్స్ కంపేర్ చేసుకొని చూసినప్పుడు వీళ్ళవి మీకు ఖచ్చితంగా చెప్తున్నా కదా, చాలా అంటే సేమ్ అండి, గోల్డ్ లాగే అనిపిస్తాయి. డైమండ్స్ అయితే సేమ్ డైమండ్స్ లాగే ఇప్పుడు ఉన్నాయి కదా మనకు గోల్డ్ అనుకోండి, ఆ పాలిష్ కానీ ఆ డిజైన్స్ కానీ ఎవ్రీథింగ్ నిజమైన దానిలాగే అనిపిస్తుందండి. ఎవరైనా మీరు చెప్తేనే తెలుస్తుంది ఈ సిల్వర్తో చేశారు అని చెప్పేసి. మీరు ఒకవేళ నా ఒపీనియన్ ప్రకారం అయితే అండి, ఈ డైమండ్స్ కంటే కూడా విక్టోరియన్లోను గోల్డ్లో తీసుకోవడం కొంచెం నాకు ఎందుకో బెటర్ అని కొంచెం అనిపించింది. నేనైతే మామూలుగా చెప్పాలి అనుకుంటే నేనేం ఈ సీజర్స్లో అయితే డైమండ్ మోడల్స్ అయితే నేనేం సజెస్ట్ చెయ్యను. విక్టోరియన్ గోల్డ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి. ఇవైతే నాకు అంత పర్టికులర్గా అంటే మీరు ఒకవేళ వెళితే మీకు నచ్చితే ఓకే, నాకైతే నచ్చలేదు. నాకు నచ్చలేదు, మీకు ఎవరికైనా నచ్చొచ్చు మేబీ. అంటే అందరం ఒకటే కాదు కదా. అక్కడ వేరే ఆంటీ అయితే యాక్చువల్లీ బ్యాంగిల్స్ కొనుక్కుంటుంది, ఈ డైమండ్ పాలిష్లో ఉండేవి అన్నీ కూడా బ్యాంగిల్స్ ఆమె కొనుక్కుంటుంది. మేబీ ఆమెకు నచ్చొచ్చు, అదే అంటున్నాను, చెప్పలేను. నా ఒపీనియన్ ప్రకారం ఒకవేళ నాదేమన్నా ఎవరన్నా కన్సిడర్ చేస్తే చెప్తున్నా, గోల్డ్లోను విక్టోరియన్లో అయితే చాలా అంటే చాలా మోడల్స్ ఉన్నాయండి. అసలు చెప్పలేనన్ని మోడల్స్, నీట్ ఫినిషింగు, దాని పాలిష్ కానీ A to Z, దానికైతే పేరు పెట్టడానికే లేదండి. ఈ షాప్లో అయితే ఇది బాగాలేదు అని చెప్పేసేసి, ఈ మోడల్ మీరు బాగుందని చెప్పారండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం బాగాలేదండి నేను అస్సలు అనరు మీరు. నేను చెప్తున్నా కదా, విక్టోరియన్ పాలిష్ గోల్డ్ పాలిష్లో ఉన్న వాటికి ఎవ్వరూ కూడా వీళ్ళల్లో పేరు పెట్టడానికే లేదు, అంతా బాగున్నాయి అనమాట. అదే మీకు ఒకవేళ కొంతమందికి డైమండ్ నచ్చొచ్చు, ఇంకొకళ్ళు ఎవరన్నా సరే, లేదా మీకు ఎవరన్నా చూపించిన వాళ్ళు ఎవరన్నా చెప్పినా కానీ మేబీ నచ్చొచ్చు. అదే నా ఒపీనియన్ అడిగితే అదనమాట. కానీ మీకు ఎవరికైనా వీలుంటే ఒకవేళ ఒకసారి చూడండి, ఇంకా పేజెస్ వస్తాయి, ఇంకా బోలెడు మంది చూపిస్తారు, బోలెడు మంది వీడియోలు చేసుంటారు కూడా దీంట్లో. మీరు ఒకసారి చూడండి, చూసి సజెస్ట్ చేసుకొని మీకు ఏది బెస్ట్ అనిపిస్తుందో, దేంట్లో రీజనబుల్ ప్రైస్ వస్తుందో దాంట్లోనే కొనుక్కోండి. పర్టికులర్గా నేను కూడా అంటే నేను 2-3 షాప్స్ చూసానమాట, నాకు ఇక్కడే రీజనబుల్ ప్రైస్ అనిపించింది, అందుకని నేను ఇక్కడ తీసానమాట. వీడియో తీసి మీకు అందరికీ చూపించాలి అనే ఉద్దేశంతో నేను వీడియో తీశాను. కానీ యాక్చువల్ నేనైతే అండి ఇది డ్రెస్సు వేరేది వేసుకొని వెళ్ళానండి. మామూలుగా డ్రెస్ కనుక నేను మామూలుగా చెప్పాను కదా నల్లపూసలు కొనుక్కుందామని వెళ్ళాను, అలాంటి మనిషిని నేను వీడియో తీస్తాను అని కూడా అనుకోలేదు. అందుకని పర్టికులర్ వీడియో కూడా తీయాల్సి వచ్చింది. అందుకని డ్రెస్ నార్మల్దే వేసుకెళ్ళండి, కొంచెం మంచిది వేసుకొని వెళ్తే అన్నీ పెట్టుకొని చూపించేదాన్ని.
అందుకని పెట్టుకొని చూపించలేకపోతున్నాను అనమాట. కొంచెం అంటే వాళ్ళు ఏమనలేదు పాపం, పెట్టుకొని చూపించినా కానీ సరే అన్నారు. కానీ నాకే అరే డ్రెస్ అంటే కొంచెము ప్లెయిన్ డ్రెస్ అనుకోండి మీకు మంచిగా కనపడతాయి అనమాట. గోల్డ్ ఏదైనా సరే మనం ప్లెయిన్ డ్రెస్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ అలా వేసుకొని వెళ్తే చాలా అంటే చాలా బాగా కనపడతాయి. నేనేమో ఏం చేశానంటే నార్మల్ డ్రెస్ వేసేసుకొని వెళ్ళిపోయాను అనమాట. కొంచెం మాకు ఇంటికి దగ్గరే అండి ఇది, అందుకని చెప్పేసి కొంచెం సర్లే చూసొద్దామని, సరే బ్లాక్ బీడ్స్ వరకే కొనుక్కుందాంలే చూద్దాము అంతగా అది ఒకటే కదా బాగుంది అని చెప్పేసి నేను ఫోన్ చేసి అడిగితే ఉన్నాయి అనేసరికి సరే అని వెళ్ళిపోయాను అనమాట. అదే కానీ కొంచెం ప్లాన్ వేసి ఇంకా మళ్ళీ సరే నచ్చింది ఇంకా వీడియో తీసేద్దాము అనేసి జనం కూడా తక్కువ ఉన్నారన్నమాట ఆఫ్టర్నూన్ టైంలో. కొంచెం అందుకని చెప్పేసి తీసేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఈవినింగ్స్ అట్లా అయితే జనం కూడా ఎక్కువ వచ్చారనుకోండి కొంచెం వాళ్ళకు కష్టము నాకు కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా, అట్లా అనేసి అవ్వలేదండి మేబీ. కానీ చాలా అంటే చాలా బాగుందండి. మీరందరూ కూడా ఖచ్చితంగా వెళ్ళండి, వీలైతే ఖచ్చితంగా వెళ్ళండి, చూడండి, కొనుక్కోండి. చాలా రకాల మోడల్స్ ఉన్నాయి మనకు. అంటే ఒకటి నచ్చకపోతే ఇంకొకటి కూడా కొనుక్కోవడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీకు కూడా ఒకటి ఐడియా వస్తుంది. ప్లస్ మీరు అంటే వచ్చినందుకు అరే అనవసరంగా వచ్చామే అనే ఫీలింగ్ కూడా ఉండదనమాట. అట్లీస్ట్ మనకు ఒక అవేర్నెస్ వస్తుంది. మీరు కనుక చందానగర్ అటు సైడ్ వచ్చారనుకోండి మీకేం ప్రాబ్లం, బోలెడన్ని షాప్స్ ఉన్నాయి, బోలెడన్ని బట్టల షాప్స్ ఉంటాయి. మీరు కొనుక్కోవాలి అనుకుంటే బోలెడు ఉంటాయండి. పెద్దగా దీనికి వచ్చామే అరే మాది టైం వేస్ట్ అయిపోయింది అనవసరంగా వచ్చామనే ఫీలింగే ఉండదనమాట. చాలా షాప్స్ ఉన్నాయండి, అందుకని ఆ షాప్స్ అన్నా షాపింగ్ చేసుకొని మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళొచ్చు అనమాట. అందుకని మీరు ఏంటంటే టైం వేస్ట్ అనుకోకుండా మీరు ఆ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళందరూ రండి, ఒకసారి వచ్చి చూడండి. అంటే నేను చెప్పానని చెప్పి నమ్మాల్సిన అవసరం ఏం లేదు. నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు, అందుకనే నేను చెప్తున్నా మీరు ఒకసారి వచ్చి చూసుకోండి. లేదు అంటారా వీడియో కాల్ చేసుకోండి, వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి షాప్లో మీకు ఏం బాధ లేదండి. వీడియో కాల్ చేసి ఒకసారి చూడండి, మీకు నచ్చింది అనుకోండి ఓకే మీరు రండి, లేదు నచ్చలేదు మోడల్స్ కానీ కాస్ట్ కానీ ఇంకేమైనా మీరు సమ్ రీజన్స్ మీకు ఏమైనా నచ్చకపోయినా కానీ మీ ఇష్టం అనమాట, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. కాబట్టి నేను అందుకనే అంటున్నాను అనమాట. ఇది మనకేంటి అంటే మీకు వీలైతేనే రండి, వీలైతే చూసుకోండి. మీరు కొనాలి అనుకుంటారు కదా, ఒకవేళ నాకు ఒక ఒపీనియన్ ఉందండి కొందామని చెప్పి అనుకున్నప్పుడు మీకు ఒక సజెషన్ లాగా తీసుకోండి, మీకు అంటే ఒకటి తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే నేను ఇంత వీడియో చేశాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్